వెంకట్ గారు, నిన్న దీక్షా దివాస్ అనే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది. అంటే చరిత్రని తిరగా రాసిన రోజుగా దాన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. కేసీఆర్ దీక్షకి పూనుకున్న రోజుగా దాన్ని భావిస్తున్నారు. అలాగే తెలంగాణకి పురుడు పోసిన రోజు అనేది చెప్తున్నారు దీక్షా దివాస్. అయితే డిసెంబర్ 7వ తారీఖు నుంచి కూడా కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మరొక్కసారి రాబోతున్నారు. ఇప్పటి వరకు అంతగా ఇన్వాల్వ్ అవ్వకపోయినా అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతగా తన బాధ్యతని ప్రాపర్గా నిర్వర్తించలేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మరొక్కసారి వచ్చి తన గళాన్ని అదే స్ఫూర్తితో, అదే దీక్షా స్ఫూర్తితో, అదే ఉద్యమ స్ఫూర్తితో వినిపించడానికి ఆయన ముందుకు వస్తున్నారు అంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కదిద్దే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మిగిలిపోయిన ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వాటిని ఇమీడియట్ గా పూర్తి చేయాలన్న ప్రణాళిక అయితే ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీక్షా దివాస్ పైన నిర్వహించిన కార్యక్రమంపై మీ అభిప్రాయం ఏంటి? మరి కేసీఆర్ వస్తున్నారని వడివడిగా కార్యక్రమాలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారా మీరు? ఇప్పుడు చరిత్రని తిరగరాయడం కోసం దీక్ష దివాస్ చేస్తున్నారని మీరు అంటున్నారు కదా మేడం. అంటే 2014 నుంచి 23 వరకు చరిత్రహీనులా మేడం వాళ్ళు? ఆల్రెడీ వెంకట్ గారు ఈ రోజు చరిత్ర ఈ రోజు తిరగ రాసామని చెప్పట్లేదు. దీక్షా దివాస్ అనేది ఆనాడు 2009 నవంబర్ 29న ఆ రోజు వారు తిరగ రాశారని వారు చెప్తున్నారు, ఈ రోజు కాదు. చెప్పండి. అదే మేడం, ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు దీక్షా దివాస్ ఎప్పుడు చేయలే. అవును, మరి చేయాల్సి రాలేదా, గుర్తు రాలేదా? మరి అప్పుడు త్యాగాలు మర్చిపోయిర్రా, గాథలు మర్చిపోయిర్రా, బాధలు మర్చిపోయిర్రా? అంటే ఇప్పుడు చరిత్రహీనులుగా మిగిలిపోయిర్రా? మళ్ళీ చరిత్రను మళ్ళీ తిరగరాయాలని అనుకుంటున్నారా? మీ ప్రాధాన్యత, మీ ప్రాముఖ్యత ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉందని మీరు ఒక కంక్లూజన్కి వచ్చిర్రా మేడం? ఏది అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు బయటకు వస్తారు, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు బయటకు వస్తారు. ఇప్పుడు మళ్ళీ వస్తారంటే పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి వస్తున్నారా? ఏ కారణం చేతి వస్తున్నారు మేడం? రాజకీయాలంటే బోరు కొట్టి బయటికి రావడం మేడం. మేడం ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పెద్దల కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు, వారు కూడా దీనికి చెప్పాల్సిన అవసరం ఉంది మేడం. 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా నెత్తిన పెట్టుకున్న తర్వాత, మీకు ప్రతిపక్ష హోదాను కూడా ఇదే ప్రజలు ఇచ్చిన తర్వాత, ఆ గౌరవాన్ని మీరు చాలా పెద్దగా కనుక స్వీకరించి ఉంటే ప్రజల పక్షాన మీరు వచ్చేవాళ్ళు. అదే ఒక సినిమా ఉంటుంది మేడం, సింహరాశి సినిమా అనుకుంటా. రాజశేఖర్ గారు దాంట్లో హీరోగా ఉంటారు. రామ్మ మెరుపుతిగా వచ్చి పొమ్మ అని అంటారు ఆ సినిమాలో. బ్రహ్మానందం గారి యొక్క పెళ్లి చూపులకు పోతాడు. కేవలం అలా ఏది బడ్జెట్ అప్పుడు అలా అసెంబ్లీకి వచ్చి వెళ్ళారు, కానీ ఏ రోజు ప్రజాపక్షాన మాట్లాడాలి కానీ చేయాలి కానీ చెప్పలే. కనీసం ఆయన వచ్చినా కూడా పరిస్థితులు ఇంత దిగజారుతాయని కూడా మేము అనుకోలే. ఆ పార్టీ విషయానికి వచ్చినప్పుడు బిల్లా రంగాల్లాగా బయటకు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడి, అటు ప్రభుత్వాన్ని ఇటు గౌరవ ముఖ్యమంత్రి గాని ఎట్లా పడితే అట్లా తిట్టి, అహంకారంతో తిట్టి మళ్ళీ అదే దాన్ని ప్రదర్శించే ఎట్లా మేడం? కాబట్టి మేము ఒకటే అంటున్నాం, కేసీఆర్ గారు రాకని మేము స్వాగతిస్తున్నాం. వారి రాక తెలంగాణ ప్రజల యొక్క గొంతుగా మారాలని మేము కూడా కోరుకుంటాం. దాన్ని మేము ఎక్కడ తప్పు పడతలేదు. ఎందుకంటే కనీసం పరిపాలనలో ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం అయినా మాకు తోడవుతుందని అనుకుంటాం. కానీ వీళ్ళు మాత్రం అర్థం లేకుండా మేడం ప్రతి దానికి ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికి. ఏం అబద్ధాలు మేడం అది? కనీసం విచక్షణతో ఉండాలి కదా మేడం, సోయితో ఉండాలి కదా మేడం. ప్రతిదీ అయిన దానికి కాని దానికి ఫేక్ గా క్రియేట్ చేసుకుంటూ ప్రతిదీ వెళ్లాల్సిన అవసరం ఏముండే? మేము 7 లక్షల కోట్లు అప్పు చేసి దాన్ని రెవెన్యూ సృష్టించామని చెప్పి ప్రతి సభలో చెప్పుకున్నాం. వీళ్ళు ఆ రెవెన్యూ కనీసం అప్పు తీర్చడానికి కూడా ఎందుకు పనికొస్తలేదు మేడం? అంటే డైరెక్ట్ గా పైసలు ఎందుకు చేతిలో రావట్లేదు మేడం? అంత ఇబ్బందికర పరిస్థితులు రాష్ట్రానికి ఎందుకు మారినాయి, ఎందుకు దాపరిచినాయి, ఎందుకు ఆ స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని చెప్పి దాని మీద మేము అడగడానికి కూడా పోతలేము కదా ఎక్కువగా. ఎందుకంటే ఇలా అన్ని తెలిసిన వాళ్ళు మీరు ఎందుకు అధికారంలో ఏదో మాట చెప్పి వచ్చారని చెప్పి మళ్ళీ మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒక క్రమశిక్షబద్ధంగా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రాధాన్యత కూడా ఉండాలని మేము కోరుకున్నప్పుడు, వాళ్ళు రాక కేవలం పంచాయతీరాజ్ ఎలక్షన్ అప్పుడు, పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు నేను ఓడిపోతేనేమో బయట ఉంటా, అంటే ఓడిపోతేనేమో లోపలికి వెళ్ళిపోతా, గెలిస్తే బయట ఉంటా అంటే ఎట్లా మేడం? కాబట్టి దీక్షా దివాస్ విషయానికి వచ్చినప్పుడు, ఆ రోజు దీక్ష జరుగుతున్నప్పుడు ఒకసారి చరిత్రను కూడా తవ్విదిద్దాం. నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని, దాంతోపాటు కోటేశ్వరరావు గారు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్, వారు కూడా వాస్తవాలు తెలుసు. దీక్షా దివాస్ అప్పుడు లాలుచుపడే తత్వంలో భాగంగా ఖమ్మంలో దానవాయిగూడెం జైల్లో మీరు కొంతవరకు ఏది జ్యూస్ కోసం మీరు డైవర్ట్ అయ్యారన్న విషయం తెలిసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఏది ఊహెత్తున ఎగిసిపడింది మేడం. ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఉద్యమాలకు పురిటిగొట్ట. ఆ రోజు అదే ఇదే యూనివర్సిటీ విద్యార్థులు దాదాపు 200 నుంచి 300 దిష్టి బొమ్మలు మీ దగ్గర పెట్టి ఉంటారు. మిమ్మల్ని కనీసం యూనివర్సిటీ లెవెల్లో కూడా రాలేదు. అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఒక్కరోజు కూడా మీరు యూనివర్సిటీకి రాకుండా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేశారు. ఎందుకంటే ఒక పద్యం ఉంటుంది, చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్టుగా పామరుడు తగ్గ హేమంబు కూడా పెట్టిన భూమి శూల పారడం జోలు భూలో సుమత అని చెప్పి ఒక పద్యం ఉంటది. ఆ పద్యంలో భాగంగా
ఈ విద్యార్థులు నిర్మించిన ఉద్యమాన్ని, ప్రజా సంఘాలు నిర్మించిన ఉద్యమాన్ని రాజకీయంగా మీరు దాన్ని వాడుకొని 10 సంవత్సరాల పాటు ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన తర్వాత అదే ఉద్యమకారులు, అదే ప్రజా సంఘాన్ని మొత్తాన్ని తుంగలో తొక్కి వారి మీద ఏది ఉపా చట్టాల కింద, ఈ చట్టాల కింద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్ట సంఘటనలు మీ ఈరోజు కొత్తగా ఒక ఉద్యమ నాయకునిగా దీక్షా దివాసం చేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి కృత్రిమ ఉద్యమం ద్వారా తెలంగాణ ప్రజలను ముందు ఎగదోసి వారి ద్వారా మీరేదో రాజకీయ పబ్బం గడుపుదాం అనుకుంటారు. కాబట్టి దీక్షా దివాస్ అనేది వాళ్ళు ఆ రోజు చేసుకున్న ఒక రాంగ్ ప్రొపగండా మేడం. దానివల్ల విద్యార్థి సంఘాలు, మిగతా సంఘాలు ఏమని వాళ్లకు మళ్ళీ రిటాక్టేట్ అయిన విషయం అందరికి తెలిసిందే. కాబట్టి ఇప్పటికీ చెప్తున్నాం మేడం, మీరు నిజంగా ప్రతిపక్ష పాత్ర కనుక పోషించాల్సి వస్తే ఇష్యూ బేస్ మీద, దాంతోపాటు ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అంతే తప్ప అదే నరం లేని నాలుగు అబద్ధాలు చెప్పి ముందుకు పోతుంది అన్నట్టు మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడి ముందుకెళ్తా అంటే కుదరదు. గౌరవ కేసీఆర్ గారు కూడా మేము చెప్తున్నాం ఒకటే, వారి ఆరోగ్య రీత్యా మిగతా రీత్యా కనుక సమస్యలు ఉంటే కనీసం వారు అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సంతోషమే, మేము కాదని అంటలేము. కానీ వీళ్ళు చేసే రచ్చకు నేను కాదన్నట్టు చెప్పి ఎక్కడో ఫామ్ హౌస్ లో కనుక ఉంటే దానివల్ల ప్రజలకైతే మనం మళ్ళీ మంచి మెసేజ్ ఇవ్వలేము, జరగని పని కూడా. కాబట్టి ఒకటే మేడం, మేము చెప్పే మాట కూడా ఒకటే, ఈ సంవత్సరం కాలంలో జరిగిన పురోగతి మీద కానీ, సంక్షేమం మీద కానీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఒక ముందు చూపు ఉంది. ఆ ముందు చూపులో భాగంగా జరిగిన పనిని చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అచీవ్మెంట్ ఏం జరిగింది, దానివల్ల ఏం లాభం జరిగింది అని చెప్పుకోవడానికి ఒకటనే ఉంటుందా మేడం? మేడం, ప్రతి ఉప ఎన్నికల్లో కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పుకున్న వీళ్ళు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కనీసం కాళేశ్వరం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలే. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మీరు పెట్టిన ఏది పైసలన్నీ నీళ్ళలో పోయిన విషయం మీకు కూడా అర్థమైపోయింది కదా. ఇప్పటికిప్పుడు మేము ఉచిత విద్యుత్ ఇచ్చినా చెప్పి ఇప్పటికిప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటలేరు. కనీసం ఉద్యోగాల విషయంలో వాళ్ళు చేసిన పనిని కూడా క్లెయిమ్ చేసుకుంటలేరు. ఎప్పటికప్పుడు వాళ్ళు మేము ఉన్నాం పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాకు 0 వచ్చిన తర్వాత మేము లేవని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటారు. మేము ఉన్నామని చెప్పి కోవడం కోసం ఏదైనా నీచానికి దిగజారుతామని చెప్పి వాళ్ళు అనుకుంటూ పోతే మేమేం చేస్తాం మేడం దానికి? ఓకే వెంకట్ గారు, ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. ఫర్ ద పీపుల్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్